హాయ్ బడీస్, ఈ రోజు అయితే మేము ముందుకి మా అమ్మ చేసిన కొబ్బరి అన్నంతో అయితే వచ్చేసా. మనం ఎన్ని విధాలుగా వండినా కూడా అమ్మ చేసిన వంటను మాత్రం అస్సలు బీట్ చేయలేం. అమ్మ చేతి వంటలో ఉండే ఆ టేస్ట్ వేరబ్బా. అయితే నేను వీడియో తీసుకుంటా అమ్మ అంటే మా అమ్మ కూడా తీసుకోరా అన్నది. అయితే మీరు కొబ్బరికాయని మిక్సీలో వేసి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోండి. అయితే ఒక ప్లేట్లోని కొబ్బరి అన్నం కోసం లవంగీలు, యాలకులు, దాల్చిన చెక్క, అనస పువ్వు, కొంచెం జీలకర్ర వేసి పక్కన పెట్టుకోండి. అయితే మీరు రైస్ని నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా ఆనియన్ చిల్లీస్ తీసుకోండి. ఇంకా కుక్కర్లో మనం ముందే సపరేట్ చేసుకున్న మసాలా ఐటమ్స్ అయితే అందులో వేసేయండి. వేసి బాగా వేపండి. ఇంకా అందులో ఆనియన్ చిల్లీస్ వేసి బాగా వేపండి. అది బాగా వేగిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకా బాగా వేపండి. ఇంకా అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలపండి. ఇంకా అందులో నెయ్యి ఉంటే నెయ్యి వేసేయండి. మనం ఎప్పుడు తీసుకునే విధంగా ఒక గ్లాస్కి 2 గ్లాస్ కొబ్బరి పాలు అయితే యాడ్ చేయండి. ఇంకా అందులో ఉప్పు వేసి బాగా కలిపి 2 విజిల్స్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, అయిపోయిందండి కొబ్బరి అన్నం. ఇంకా కొబ్బరి అన్నాన్ని ప్లేట్లో వేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుందండి.